నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ సౌజన్య గారు. నమస్తే సౌజన్య గారు. నమస్తే అండి. సౌజన్య గారు, మనకి మాక్సిమం యూరినరీ ఇన్ఫెక్షన్స్ అమ్మాయిలలో, అబ్బాయిలలో కన్నా అమ్మాయిలలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొంతమంది అమ్మాయిలలో అది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కింద బయటపడుతూ ఉంటుంది. ఇంకొంతమందికి తరువుగా యూరిన్‌కి వెళ్ళటం, ఇచ్చింగ్, మంట, పొత్తు కడుపులో నొప్పి ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అసలు ఇవి రావటానికి కారణం ఏంటి? రైట్. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఆడవారిలో కొంచెం ఎక్కువ శాతంలో కనిపిస్తుంది దెన్ ద మేల్స్. రీజన్ బీయింగ్ మనకి యురేథ్రా అనేది ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. బయట యూరిన్ పోసేదానికి మనకి యూరినరీ బ్లాడర్‌కి కనెక్షన్. హ్మ్. ఈ లెంత్ వచ్చేసి యూరినరీ బ్లాడర్‌కి ఇంకా యూరినరీ వాయిడింగ్ బయట చేసేది ఈస్ వెరీ షార్ట్ ఫర్ ఫీమేల్. హ్మ్. హ్మ్. సో, ఏదైనా ఇన్ఫెక్షన్ బయటున్నప్పుడు ఈజీగా లోపలికి యూరినరీ బ్లాడర్ వరకు వెళ్ళిపోతుంది. సెకండ్ రీజన్ బీయింగ్ ఉమెన్‌కి అన్ని ఆర్గన్స్ ఆర్ ఎట్ ద సేమ్ ఏరియా. లైక్ యూరినరీ ప్యాసేజ్ సేమ్ ఏరియా ఉంటుంది. వెజైనల్ ఏరియా సేమ్ ఉంటుంది. మోషన్ ఏరియా కూడా సేమ్ ఉంటుంది. సో, అన్‌హైజీనిక్ మెథడ్స్‌గా ఉన్నప్పుడు గానీ, లేదా మనకి వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదా లోకల్ ఏది ఇన్ఫెక్షన్ ఉన్నా యూరినరీ ఇన్ఫెక్షన్‌కి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇట్ కెన్ బి ఎ రీజన్. థర్డ్ థింగ్ సెక్షువల్‌గా యాక్టివ్‌గా ఉన్న వుమెన్‌కి లేకపోతే హూ యూజ్ డయాఫ్రామ్స్, కాండమ్స్ లేదా స్పెర్మిసైడ్స్ వాడినప్పుడు దాని త్రూ గూడా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే సో యాక్చువల్లీ ఇప్పుడు ఏవైనా కాండోమ్స్ కానీ, ఏవైనా వాడేది ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఇవి రాకుండా ఉండడానికి కదా వాడతారు. వాడినప్పటికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? నేను ఇక్కడ వెజైనల్ ఇన్ఫెక్షన్ మాట్లాడలే. యూరినరీ ఇన్ఫెక్షన్ గురించి చెప్తున్నానండి. ఓకే. వెజైనల్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేస్తానికి ఆల్ దోస్ బ్యారియర్ మెథడ్స్ వాడతారు. హ్మ్. కానీ ఈ వాడిన పద్ధతుల్లో లైక్ అన్‌హైజీనిక్‌గా వాడటం గానీ, లైక్ కొంతమందికి ఎలర్జీ ఉన్నప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఓకే. అన్నీ పక్క పక్కన ఉంటాయి ఆర్గన్స్ అన్నీ. అవును. అవును. సో, ఏమవుతుందంటే తరచు మనం ఒకవేళ చూడగలిగితే ఫీమేల్స్‌కి ఎక్కువ ఎందుకవుతుందంటే బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్. హ్మ్. హ్మ్. అండ్ సో, ఈ మీరు అన్నట్టు కామన్ కంప్లెయింట్స్ వచ్చేసి యూరినరీ ఫ్రీక్వెన్సీ పెరుగుతాం. అంటే ఊరికే యూరినేషన్ ఎళ్ళాలనిపిస్తాము. పెయిన్‌ఫుల్‌గా యూరినేషన్ ఉంటాము. యూరిన్ కలర్ మారుతాం. ఐదర్ ఇట్ కుడ్ బి హై యెల్లో కలర్ ఆర్ రెడ్ కలర్ ఆర్ యూరిన్ ఎళ్ళిన తర్వాత మంట ఉంటాము. లోవర్ అబ్డామిన్‌లో పెయిన్. అప్పుడప్పుడు ఈ పెయిన్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ కూడా ఆఫ్ ద అబ్డామిన్ కూడా పెయిన్ వస్తుంది. సో, ఈ అన్నీ ఏంటంటే దేర్ ఈస్ సమ్ బాక్టీరియా ఇరిటేటింగ్ ద హోల్ ఏరియా అననమాట. యూరినరీ బ్లాడర్ ఇంకా బయటకొచ్చేటప్పుడు ఇరిటెంట్‌గా ఉండి బర్నింగ్ సెన్సేషన్, పెయిన్ వస్తుంది లాంటివి అవుతుంటాయన్నమాట. సో, ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ చిన్న విషయమే అని చెప్పి చాలామంది దే డోంట్ కమ్ ఔట్ అండ్ టెల్ అస్. హ్మ్. బట్ నెగ్లెక్టెడ్ కేసెస్ కెన్ గో స్ట్రెయిట్ అప్ టు కిడ్నీస్. కిడ్నీ వరకు కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఎప్పుడైనా మనకి యూరినరీ బర్నింగ్ సెన్సేషన్, ఇచ్చింగ్ ఉన్నప్పుడు గెట్ ఎ సింపుల్ యూరిన్ టెస్ట్ డన్. దట్స్ ఇట్ బేసిక్. అంటే మీరు గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళినా, ఫిజిషియన్ దగ్గరికెళ్ళినా సింపుల్ యూరిన్ టెస్ట్ చేసి చూసి, దాంట్లో బ్యాక్టీరియా ఎంత ఉందని చెప్పి చూసి, ఇఫ్ బ్యాక్టీరియా ఇస్ నాట్ మోర్ దెన్ మేము సింపుల్‌గా వాటర్ ఇంటేక్ పెంచమంటాము. ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోమంటాము. అవాయిడింగ్ ఎక్సెసివ్ సాల్ట్స్ అండ్ ఆయిలీ ఫుడ్ అని చెప్తాము. ట్రై టు హైడ్రేట్ మాక్సిమమ్ అని చెప్తాము. ఇంకా హ్మ్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్పి పంపిస్తాం. బట్ వెన్ ద బ్యాక్టీరియా ఇస్ టూ మచ్ అంటే మాకు కౌంట్ తెలుస్తుంది. అప్పుడు దానికి నెసెసరీ సరిపోయిన యాంటీబయోటిక్ వాడటానికి ఒక కల్చర్ టెస్ట్ చేసి, దాన్ని బట్టి మనం యాంటీబయోటిక్ అనేది కూడా ఇస్తామనమాట. అట్లా అని చెప్పి ఓవర్ ద కౌంటర్ యాంటీబయోటిక్స్ తీసుకుంటే, మీకు హ్మ్. లోవర్ యాంటీబయోటిక్స్ పనిచేయకుండా అయిపోతారు. సో, కరెక్ట్ సార్ట్ ఆఫ్ యాంటీబయోటిక్ చూసుకొని ఆ యాంటీబయోటిక్ తీసుకోవాల్సొస్తుంది. ఓకే. సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ రికరెంట్‌గా రిపీట్ అవుతే మాత్రము ఐదర్ యువర్ డాక్టర్ హూఎవర్ ఇట్ ఈస్ గైనకాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ విల్ పుట్ యూ ఆన్ ఎ లాంగ్ కోర్స్ ఆఫ్ యాంటీబయోటిక్. ఇది కాకుండా లైఫ్ స్టైల్‌లో మోడిఫికేషన్ ఎవ్రీడే అట్‌లీస్ట్ 2.5-3 లీటర్స్ ఆఫ్ వాటర్. ట్రై అవాయిడింగ్ ఎక్సెసివ్ సాల్ట్. డ్రింకింగ్ జ్యూసెస్ ఎస్పెషల్లీ క్రాన్‌బెర్రీ జ్యూస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. బికాజ్ దే సే దట్ క్రాన్‌బెర్రీ జ్యూస్ డీటాక్సెస్ అండ్ వెజైనల్ ద బ్లాడర్ లేయర్‌కి బ్యాక్టీరియా అంటుకోకుండా ఇట్ విల్ హెల్ప్ ఎ లిటిల్ ఇస్ వాట్ దే హావ్ ప్రూవెన్ ఇన్ స్టడీస్. అంటే ఇది తరచుగా ఈ క్రాన్‌బెర్రీ జ్యూస్ తాగుతూ ఉండటం వల్ల కూడా ప్రాబ్లమ్ ఏంటంటే మన ఇండియాలో దొరికే ప్రీఫిల్డ్ టెట్రా ప్యాక్స్‌లో షుగర్ కంటెంట్ ఈస్ ఆల్సో హై. సో, యెస్. మేము యాస్ సచ్ క్రాన్‌బెర్రీ జ్యూస్ ఎక్కువ చెప్పం. ఎస్పెషల్లీ ఫర్ డయాబెటిక్, ఓల్డ్ ఉమెన్ లేకపోతే ఆల్రెడీ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న పేషెంట్స్‌కైతే చెప్పము. సో,
But it is a good once in a while if in case you can take. Instead of that, you can take a fruit juice or anything just to detox and flush out all the bacteria. But ఓకే. bacteria ఎక్కువ మోతాదులో ఉంటే మాత్రం you'll have to take an antibiotic. అండ్ ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్‌లో మనకి L4, L5 కంప్లెయింట్స్ ఉంటాయి గదా! వాళ్ళలో కూడా ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు. నిజమేనా? స్పైనల్ కార్డ్ ఇష్యూస్ ఉన్నప్పుడు, నర్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూరినరీ రిటెన్షన్ అండ్ యూరినరీ బ్లాడర్ కెపాసిటీ అనేది కొంతమందికి తగ్గుతుంది. హ్మ్. సో, ఇట్ కుడ్ బి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. కాకపోతే ఇట్ ఈస్ ద ఓన్లీ ఫ్యాక్టర్ అని అయితే చెప్పలేము. ఓకే. బేసికల్‌గా యూరిన్ ఎప్పుడైతే రిటెన్షన్ అవుతుందో అక్కడ బ్యాక్టీరియా అనేది గ్రోత్ అవుతుంది. సో, నీళ్ళు తక్కువ తాగే వాళ్ళకి, హార్డ్ వర్కింగ్ వుమెన్ ఎస్పెషల్లీ ఎండలో ఎక్కువ లేకపోతే హై టెంపరేచర్స్‌లో వర్క్ చేసే వుమెన్‌కి, వాటర్ అది బ్యాడ్‌గా హైజీనిక్ లెవెల్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి, ప్రాపర్‌గా బాతింగ్ టెక్నిక్స్ మెయింటైన్ చేయని వాళ్ళకి, ఇంకా ఇంటర్‌కోర్స్ యూజువల్లీ వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఇంటర్‌కోర్స్ తర్వాత కూడా ఒకసారి వాష్‌రూమ్ వాడమని. ఇంకా ఫస్ట్ కపుల్ ఆఫ్ టైమ్ ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఆ టైమ్స్‌లో ఏంటంటే ఎక్కువ ఎక్స్‌పోజర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అవుతాయి అక్కడ. సో, హ్మ్. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువుంటుంది. సో, ప్రివెంటింగ్ ఆల్ దీస్ లైక్ వాటర్ ఎక్కువ తాగుతాం తరచుగా, కీపింగ్ యువర్ సెల్ఫ్ క్లీన్, ఇంకా వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడల్లా కొంచెం వార్మ్ వాటర్ పెట్టి వాష్ చేసుకుంటాం. లాంటి కామన్ డైలీ ప్రాక్టీసెస్ చేస్తే ఐ థింక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది కామన్‌గా ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరన్నారు ఇంటర్‌కోర్స్ ఆ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఇంటర్‌కోర్స్ అని చెప్పి. హ్మ్. సమ్‌టైమ్స్ ఇంటర్‌కోర్స్ చేసేటప్పుడు వెజైనల్‌లో ఉండే టియర్స్ హార్ష్‌గా చేసేటప్పుడు, ఆ వెజైనల్‌లో కట్స్ ఏమైనా అయినప్పుడు, ఇలాంటి టైంలో ఏమైనా యూరినరీ ట్రాక్ మన ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ చూడొచ్చంటారా? వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ రైట్. చూడొచ్చంటారా? వెజైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు హ్మ్. యూజువల్లీ మనం చూడగలిగితే ఇట్ విల్ బి కోరిలేటెడ్ విత్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఓకే. చాలా మందికి ఏమవుతుందంటే రాంగ్ వే ఆఫ్ క్లీనింగ్. అంటే హ్మ్. ఫ్రంట్ టు బ్యాక్ క్లీన్ చేయకుండా బ్యాక్ టు ఫ్రంట్ క్లీన్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వైల్ వాషింగ్ ఆఫ్టర్ యూజింగ్ అ వాష్‌రూమ్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. సో, బ్యాక్టీరియా అంతా మన మోషన్ ఏరియా నుంచి, వెజైనా ఏరియా నుంచి ముందుకొచ్చి ఇట్ విల్ గెట్ లాక్డ్ అట్ యువర్ యూరినరీ ఏరియా అనమాట. సో, ఓకే. దట్స్ ఆల్సో ఎ స్మాల్ ట్రిక్ దట్ ఐ టెల్ యంగ్ గర్ల్స్ అండ్ ఎవ్రీబడీ దట్ టు వాష్ ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్ సో దట్ ఈ ఇన్ఫెక్షన్ అనేది తక్కువవుతుంది. అండ్ ఆఫ్టర్ ఇంటర్‌కోర్స్ ఆల్సో కపుల్ హూ ఆర్ నాట్ ట్రైయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ కపుల్ నార్మల్‌గా కపుల్స్‌కి ఏం చెప్తానంటే ఆఫ్టర్ ద ఇంటర్‌కోర్స్ దే కెన్ యూజ్ ఎ వాష్‌రూమ్ అండ్ దెన్ క్లీన్ ఇట్. సే సపోజ్ కాండోమ్ నుంచైనా స్టిక్ అయినా లేకపోతే ఫ్రమ్ ద మేల్ పార్ట్నర్ స్టిక్ అయినా దే గెట్ వాష్డ్ అవుట్. ఎస్పెషల్లీ వైట్ డిశ్చార్జ్ ఉన్నోళ్ళకి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నోళ్ళకి, వెజనల్ ఇన్ఫెక్షన్ ఉన్నోళ్ళకి ఈ ఈ బ్యాక్టీరియా ఏదైతే బయట స్ప్రెడ్ అవుతుందో అది యూరినరీ వైపు కూడా ఎళ్తది. యూరినరీ ఏరియా వైపు కూడా ఎళ్లి అక్కడ అక్కడ చాలా కూడా అక్కడ ఇన్ఫెక్షన్ మనకి ఏరియా సెంటీమీటర్ కూడా ఉండదక్కడ ఎగ్జాక్ట్‌లీ. ఏరియాలో. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆల్ దీస్ ఆర్ కోరిలేటెడ్. వెజనల్ ఇన్ఫెక్షన్ ఇన్ అండ్ అరౌండ్ అక్కడ ప్రైవేట్ ఆర్గన్స్‌లో ఏం ఇన్ఫెక్షన్ ఉన్నా యూరినరీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇంటర్‌కోర్స్ యాస్ సచ్ వాట్ యూ సెడ్ టేర్స్ అయన్నీ వోంట్ కాంట్రిబ్యూట్ టు యూరినరీ ఇన్ఫెక్షన్. బట్ ఇన్ఫెక్షన్ వెజైనల్ ఉన్నదైతే బయటకొస్తుంది. దట్ విల్ గో అండ్ స్టిక్ ఆన్ టు ద యురేథ్రా అంటే యూరినరీ ఏరియా అండ్ దెన్ దట్ కెన్ కాజ్ యూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఓకే. దీనికి బెస్ట్ సొల్యూషన్స్ ఏమంటారు? Drink water, lot of water. Especially in summers, especially when you're going to high humid area gani, high temperature areas, drink lot of water. Keep your areas clean. అట్లా అని చెప్పి thorough washing is not what I say. Wash it once in a while that you go to the washroom. And excessive shavings, excessive using of creams and hair removal techniques తగ్గిస్తాం better. And after the, I say before and after the intercourse, use a washroom once. And keep the area neat and using cotton panties లాంటివి చేస్తే ఇట్ ఈస్ గుడ్. అండ్ ఇక్కడ మనకి కొన్ని లిక్విడ్స్ దొరుకుతుంటాయి వెజైనా క్లీనింగ్‌కి. రైట్. రైట్. ఆహ్, వి వాష్. యాక్చువల్లీ ఆ పీహెచ్ ఎలా మెయింటైన్ చేయాలంటారు? ఆ క్లీనింగ్ ఇవి తీసుకునేటప్పుడు రైట్. మన మన బాడీ పీహెచ్ కన్నా మన వెజైనల్ పీహెచ్ ఈస్ ఎ లిటిల్ లెస్. అది ఇట్ ఈస్ గుడ్ ఫర్ దట్ ఏరియా టు హ్యావ్ ఎ లిటిల్ లెస్ పీహెచ్. ఇట్ హ్యాస్ ఈవెన్ గుడ్ బ్యాక్టీరియా ఇన్ దేర్. హ్మ్. సో, థరో వాషింగ్ ఆఫ్ ఇట్. రికరెంట్‌గా సోప్స్ పెట్టి వాష్ చేసినప్పుడు ఈ పీహెచ్ లెవెల్స్ మారిపోయి, హ్మ్. ఆ ఏరియా డ్రై అవుట్ అవుతాము. వేరే ఇన్ఫెక్షన్ వస్తాము. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవుతాం అనేది ఎక్కువైతది. హ్మ్. సో,
thorough washing with perfumed soaps and strong soaps is not recommended. ఓకే. సో అట్లాంటి వాళ్ళకి మేము ఏం చెప్తామంటే టు మెయింటైన్ ద లోకల్ పీహెచ్ a milder form of soap that is available nowadays in the market in the form of vaginal washes. Vagisil అని, V wash అని, lot of brand names వస్తాయి. So that also we don't recommend to use whole throughout the time. Once in a while, like you can use it for a week and give it a rest and మళ్ళీ వాడటం లాంటిది చేయొచ్చు. Just wash it only when you take bath, that is twice a day you wash the inner areas, that is more than enough. థరోగా రిపీటెడ్గా వాషింగ్, థరోగా రిపీటెడ్గా దాన్ని క్లీనింగ్ చేస్తాం వల్ల కూడా ద గుడ్ బ్యాక్టీరియా ఇన్ దేర్ డైస్ అండ్ దట్ విల్ అట్రాక్ట్ మోర్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్సైడ్, ఓకే. మోర్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్, మోర్ ఆఫ్ అదర్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్. సో అంటే వాష్ చేసుకునేటప్పుడు మైల్డ్ సోప్ కూడా యూజ్ చేయొద్దు అని చెప్తున్నారు. మైల్డ్ సోప్స్, నాన్ పర్ఫ్యూమేటెడ్ సోప్స్ కెన్ బి యూస్డ్, హ్మ్. బట్ నాట్ స్ట్రాంగ్ స్మెల్లింగ్ సోప్స్, స్ట్రాంగ్ లైక్ రిపీటెడ్గా వాషింగ్ ఈజ్ సంథింగ్ దట్ ఐ వుడెంట్ సజెస్ట్. ఓకే. Yeah. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ Okay, మచ్. Madhuri.